వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ నిర్దిష్ట కాలపరిమితి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ వైసీపీ పాలన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆరోపణ. ఏపీ నూతన సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా నేడు పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పోలవరానికి వెళ్లారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గాని పోలవరానికి సంబంధించి సమీక్ష గాని జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టులోని అన్ని విభాగాలను పరిశీలించి పోలవరం ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన జయకేతనం ఎగరవేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి జయకేతనం ఎగరవేశారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులను స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళ్ల తాళాలతో సచివాలయానికి వచ్చిన మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి స్వాగతం పలికారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో అయితే విధులు నిర్వహించారో అదే ఛాంబర్లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి కోసం 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని, అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. అలాగే ఏపీ ప్రజల శ్రేయస్ కోసం అమరావతి రాజధానిని పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. 2.5 ఏళ్లలో అమరావతిని నిర్మించి దేశంలో టాప్ 5 రాజధానులు ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో
దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాటాడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని అన్నారు. ప్రతి హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి సత్యకుమార్, మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిహెచ్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి
ఐడెంటిఫై చేయడం, టెస్టులు చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా ఆ సందర్భంగా అవగాహన కూడా కల్పించడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటామన్నారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వ రాకతో రానున్న రోజుల్లో రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఇక్కడికి విమాన సర్వీసులు పెంచవలసిన బాధ్యత ఉందన్నారు. ఆ దిశగానే విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబై సర్వీస్ ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి శనివారం రాత్రి 7:10 కొత్త విమాన సర్వీసు బయలుదేరింది. 180 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్ ను మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని ప్రారంభించారు. తొలి రోజు ముంబై నుంచి 153 మంది ప్రయాణికులు విజయవాడకు రాగా ఇక్కడి నుంచి 142 మంది ముంబై వెళ్లారు. శనివారం సాయంత్రం 5:55 ఈ విమానం ముంబై నుంచి విజయవాడకు వచ్చింది. ఇది రన్వేపై ల్యాండ్ కాగానే ఎయిర్ ఇండియా అధికారులు నీళ్లు చల్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ పై కేక్ కట్ చేశారు. ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని విమాన సర్వీసును ప్రారంభించారు. డైలీ ఫ్లైట్ ఇది విజయవాడ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. మనకి ఇంకొక లక్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్, పౌర విమాన శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. తద్వారా మనకి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకోవటంలో విజయవాడ నుంచి, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అనేక ప్రాంతాలకి మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ ఫ్లైటు 3:50 విజయవాడలో బయలుదేరి ముంబైలో బయలుదేరి 5:50 విజయవాడలో ల్యాండ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైటు. అదే రకంగా రిటర్న్ ఫ్లైటు ఈవినింగ్ 7:10 ఇక్కడి నుంచి డిపార్చర్ టైం 9 గంటలకి ముంబైలో ల్యాండ్ అవుతుంది. ముంబై అనగానే మనందరికీ తెలుసు, భారతదేశానికి ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ అనుకుంటాం మనం. ఇక్కడి నుంచి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్కి కనెక్టింగ్ ఫ్లైట్స్, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం ముంబై ద్వారా అనేక ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఆఫ్రికా దేశాలకు కానీ, గల్ఫ్ దేశాలకు కానీ, అలాగే అమెరికాకు కానీ, యూరోప్ కానీ వెళ్ళేటువంటి ఫ్లైట్స్కి ఈ ఫ్లైటు చక్కటి కనెక్టివిటీ ఉన్నటువంటి ఫ్లైట్. తద్వారా వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయడానికి, లగేజ్ కూడా ఇబ్బందులు పడకుండా ట్రాన్స్ఫర్ కావడానికి
ఆస్కారం ఉంటుంది. అదే రకంగా వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్స్ అందరికి కూడా ఒక పక్క ఢిల్లీతో పాటు డైరెక్ట్ ఫ్లైటు ఇప్పుడు ముంబై నుంచి కూడా విజయవాడ రావటం ద్వారా ఈ ఫ్లైటు ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. సామాన్య భక్తులతో పాటు విఐపి, వివిఐపీలు కూడా జగన్మాత దర్శనానికి తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీకి ఒక కారణంగా మారింది. వేకువజామున ప్రారంభమైన భక్తుల రద్దీ అదే రీతిలో కొనసాగింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. సోమవారం కూడా సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు రకాలైన ప్రత్యేక పూజల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చండీ హోమంలో సైతం ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అంతరాలయం దర్శనం చేసుకోవడానికి భక్తులకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం కొన్ని గంటల పాటు అన్ని వాహనాలను కొండపైకి ఆలయ సిబ్బంది అనుమతించలేదు. ఉదయం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పలువురు విఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు. బందర్ రోడ్లోని డ్రైనేజీ బ్లాక్ అయ్యి మురుగునీరు రోడ్డుపై నిలిచి ఉండటంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విజయవాడ నగర కమిషనర్ పై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్లపైన నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగనూరు నారాయణ పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇక ఈ క్రమంలో సచివాలయంలో విధులు ముగించుకుని విజయవాడలోని బందర్ రోడ్డు మీదుగా వెళ్తున్న మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో రోడ్డుపై మురుగునీరు నిలిచి ఉండటాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ను ఆపించారు. ఆయనే స్వయంగా వెళ్లి ఎక్కడ నీరు నిలిచి ఉందో గమనించారు. తన వెంట ఉన్న విజయవాడ నగర కమిషనర్ స్వప్నికల్ పుణ్కర్ పై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఎందుకు ఇక్కడ ఇలా నీరు నిలిచి ఉందని ప్రశ్నించారు. కమిషనరే స్వయంగా గడ్డపర తీసుకుని కాలువలో చెక్ చేసి మంత్రి నారాయణకు సమస్యను వివరించడం జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వర్షం వల్ల నిండి ఉన్న రోడ్లను పరిశీలించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్లపైన నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ పొంగనూరు నారాయణ ఆదేశించారు. ఆయన వెంట నారాయణ విద్యా సంస్థల జెం వేమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫెరీ నుంచి రింగురు కూడలి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులు రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే జోగి రమేష్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సిఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ నిర్దిష్ట కాలపరిమితి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ వైసీపీ పాలన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.